దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు పరలోకం నరకం అనే సబ్జెక్ట్లో 40వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నవి డాక్టర్ డిజెస్ దినకరన్ గారు పరలోకంలో ఏమేమి చూస్తున్నారు అని, ఆయన ఏమేమి రాశారు అనే విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. ఆయన మొన్నటి వరకు అంటే 2008 వరకు ఉన్నాడు. ఆయన 15 సంవత్సరాల పూర్వం ఆయన ఉన్నాడు. ఇప్పటికీ 15 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి మన మధ్యన ఉన్న మనిషి మరి ఆయన వచ్చి చూచి అన్ని ఇదిగో 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 నేను ఇది చూచా అని చెప్పి రాశాడు. ఆయన స్వయంగా నోటితో చెప్పినటువంటి యూట్యూబ్లో ఆ మాటలన్నీ నేను విన్నా. ఈయన ఏమైతే రాశారో ఈ బుక్లో అవే చెప్పాడు ఆయన. ఇదిగో నేను ఇలా చూచా అని చెప్పి. ఈ విషయాలు మీ అందరి ముందు ఉంచితే మీరు వీటిని గ్రహించి అనేక మంది చెప్పడానికి వీలుగా నేను మరి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఇక ఈ పరలోకంలో ఒకసారి ఇలా జరిగింది అంటారే, అట్లా పరలోక ద్వారం దగ్గర దేవదూత ఏం చేస్తున్నాడో చూశాట ఒకరోజు. ఒకసారి మొదటి ఆకాశంలో ద్వారం దగ్గర దేవదూతను కలుసుకున్న ముఖ్యమైన వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పాడు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళి ఆ ద్వారం దగ్గర రాసేటువంటి దేవదూత దగ్గర నిలబెట్టారట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తీసుకెళ్లిన తర్వాత ప్రవేశం దగ్గర కూర్చుని ఎల్లప్పుడూ గ్రంథపు చుట్టల్లో రాస్తున్న దేవదూతను నేను చూసేలా చేశాడు. ఒక ఆయన రాస్తా ఉంటాడంట అక్కడ. ఆ దేవదూత దగ్గర తీసుకెళ్ళి ఆయన చూచేట్టుగా చేశాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నిలబడినా అతనికి ఆటంకం కలగలేదు. నిరాటంగా రాస్తూనే ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు. ఆ దేవదూత ఆ ద్వారం దగ్గర అంతా రాస్తున్నాడట. ఈయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఈయన వెళ్ళి దినకరన్ గారు వెళ్ళి ఆ దేవదూత దగ్గర ఆయన రాసుకునే పని. ఆ గ్రంథపు చుట్టల్లో అతడు ఏం రాస్తున్నాడు అని కుతూహలంతో చూచా. ఏంటి రాస్తున్నాడు అని చెప్పి చూశా. చాలా ఆశ్చర్యంగా ఉందంట ఈయనకి. ప్రతి వ్యక్తి యొక్క పేరు, వ్యక్తి చిరునామా, పుట్టిన తేదీ, భూలోకంలో మరణించబోయే తేదీ, అతడు లేక ఆమె జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు వాటిలో లిఖించబడ్డాయి. ఇటువంటి గ్రంథపు చుట్టల్లో బిలియన్ల ప్రజల పేర్లు లిఖించబడ్డాయి. అతని వెనుక ఆ గ్రంథపు చుట్టను పోలిన మిలియన్ల కొలది చుట్టలున్నాయి. అది మొత్తం భూలోకంలోని ప్రజల యొక్క అవే వివరాలను తెలియజేసి, అబ్బా అక్కడ గ్రంథాలు ఉన్నాయట, ఎన్నో గ్రంథాలు, కొన్ని బిలియన్ల ప్రజల పేర్లు, అడ్రస్లు, వాడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోతాడు అన్నీ రాసేసి ఉన్నాయట. ఇప్పుడు ప్రపంచ జనాభా 850 కోట్లు. ఈ 850 మంది యొక్క చిరునామా డేటా అక్కడ ఉందట. ఆయన రాసేసి ఇదిగో ఈయన పలానా చోట ఉన్నాడు, ఈయన పలానప్పుడు చనిపోతాడు, ఈయన పలానా మొత్తం అంతా ఉందట అక్కడ. అంటే దైవ నిర్ణయాలు మనం ఎప్పుడు పుడతాము, ఎప్పుడు చచ్చిపోతాము, మనం ఏం చేస్తున్నాం అన్నీ చూస్తూ ఉంటారు. చాలామంది భ్రమపడుతూ ఉంటారు, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు క్రైస్తవులకు ఒకడే దేవుడేమో అనుకుంటారు. అవునా? కాదు. ప్రపంచ జనాభా అంత లెక్కలో ఆయన దగ్గర ఉన్నాయట. ఇక ఇవన్నీ పక్క నుండి ఈయన చూస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో 6-10 మాటలు ఆయన రాసడం జరిగింది. అసలు ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో మనం చూస్తే, మరి అసలు ఏంటి ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన రాసిన మాటలేంటి, మరి దానికి దీనికి సంబంధం ఏంటి, మనం చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడే ఆ ప్రసంగి గ్రంథం కూడా చూద్దాం. 6-10 అనిపించి మీకు ముందుకు తీసుకొస్తామన్నా. ప్రసంగి 6-10లో ఏం రాయబడి ఉంది అంటే, ముందుండున్నది బహుకాలం క్రిందనే తెలియబడిను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. అది మొత్తం ముందే రాసి పెట్టేసి ఉన్నాయంట అక్కడ. వాళ్ళు ఏం పనులు చేస్తారో, ఎప్పుడు ఏం చేయబోతున్నారో మొత్తం అంతా కూడా బహుకాలం క్రిందనే తెలియజేయబడిను. వాళ్ళు ఎట్టివారవుతారో, వాడు ఏం పని చేస్తారో నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క వాక్యం నిజమే. ప్రసంగి గ్రంథంలో ఈయన చూచాడు, అందరి గురించి రాదు. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవిత కాలం విభిన్నంగా ఉంటుందని నాకు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు 40వ ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితకాలం అక్కడ చూసుకున్నాడు. రాసే పేర్లు ఈయనది ఎంత అని. కొందరికి ఎక్కువ జీవితకాలం 87 ఏళ్ళు ఇవ్వబడ్డాయి. మరి కొందరికి 18 లేక 19 ఏళ్ళు, ఇంకా అంతకంటే తక్కువ ఏళ్ళకి జీవితకాలం కుదించబడింది. అరే చిన్న వయసులో చచ్చిపోయాడు, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటామే, అసలు లెక్కల్లో ఉందట అది. వీడు 18 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా తక్కువ అని మొత్తం లెక్కలు ఉన్నాయట అక్కడ.
కాబట్టి అలా రాయబడి ఉంది. విభిన్నమైన ప్రజలకు జీవితకాలం ఒక క్రమ పద్ధతిలో కాకుండా విభిన్నంగా ఉంది. నేను నిజంగా కలవరపడ్డా. చూసారా, అక్కడ లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు దేని బట్టి తయారవుతాయి అంటే క్రియల యొక్క ఫలాలు. ఎవరి క్రియలేంటి, ఒక మనిషి చిట్టా తయారవుతుందంటే ఆయన పూర్వీకుల యొక్క చిట్టా అంతా తయారవుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు, మంచి చెడు, వీటన్నిటి ప్రకారం వీళ్ళ ఆయుష్ నిర్ధారిస్తాడు దేవుడు. ఈయనకి ఆయుష్ ఇంతే. నాకు తెలిసిన కుటుంబం ఈ భూలోకంలోనే ఒకటి ఉంది. ఆ కుటుంబం కొన్ని చాలా చెడ్డ పనులు చేయటం చూచా. వాళ్ళు ఉన్నంతకాలం బాగానే వాళ్ళ జీవితాలు సాఫీగానే అయిపోయినాయి. ఏం కాలేదేంటి అనుకున్నాం. కానీ తర్వాత తరంలో వాళ్ళ సంతానం మీదకి వచ్చి పడింది ఆ శాపం. నిష్కారణంగా మంచిగా ఉన్న ఆయన వాళ్ళ వంశంలో మరి తక్కువ వయసులోనే చనిపోవటం జరిగింది. అప్పుడు అనుకున్నా, ఓహో, వీళ్ళ పూర్వీకుల నుంచి లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారం దేవుడు ఇక్కడ కుదించేశాడు అని చెప్పి అర్థమైంది. ఇదిగో ఇది నిజమే. కాబట్టి ఆయుష్కాలం నిర్ణయించడానికి ఆయనకి అనేకమైన పద్ధతులు ఉన్నాయి. అప్పుడు ఆ దేవత తలను పైకి లేపి నన్ను చూసి అత్యాదరంతో నీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు దాకా ఈ దేవదూత రాసుకునే పనిలోనే ఉన్నాడు. అప్పుడు అడిగాడు దినకరన్ గారు చూసి, నీకేం కావాలి అన్నాడు. ఈయన అన్నాడంట, అయ్యా నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, అది నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకు సరిగ్గా తెలియదు, మరి నా చిట్టా చూసి నేను ఎప్పుడు దాకా ఉంటానో చెప్పమన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నీ సమయం ఇంకా రాలేదు, నీవు ఇంకా భూలోకంలో మిలియన్ కొలది పగిలిన హృదయాలు గల ప్రజలను ఓదార్చాలి, ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి వస్తావు, ఎలాగైనా దేవుడు నిన్ను అనారోగ్యం నుండి తప్పించి నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పాడు దూత. అది దినకరన్ గారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పండి అంటున్నారే, మీకు ఇంకా అవలా, మీకు అనారోగ్యం ఉంది, దేవుడు మిమ్మల్ని ముట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు, మీరు అనేక మిలియన్ల మంది ప్రజల్ని ఓదార్చాలి, మీ ప్రార్థనల ద్వారా వారికి మేలు కలగాలి అని చెప్పడం జరిగిందట. అలాగే తర్వాత రోజుల్లో నా ఆరోగ్యం మెరుగుపడిపోయి నేను బాగా అయిపోయాను రాస్తున్నాడు దినకరన్ గారు. దీన్ని బట్టి ఆరోగ్యం వచ్చేది, ఉన్న ఆరోగ్యాన్ని పెంచేది దేవుడి యొక్క హస్తమే. ఆయనకి అవసరం ఉంది దినకరన్ గారితో. కాబట్టి అంత అనారోగ్యం ఉన్నా కూడా దాన్ని అప్పటికప్పుడు ముట్టి ఆయన్ని లేవనెత్తి మరి బాగు చేసినట్టుగా ఈ ఉదంతం తెలుస్తుంది. దీని ద్వారా మనకు గ్రహించవలసింది ఏంటంటే ఈ ప్రపంచ ప్రజలందరి లెక్కలు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత కాలంలోనే అట డిజిఎస్ దినకరన్ గారి ఒక్క కుమార్తె ఉండేది. ఆమె పేరు ఏంజిల్. ఆమె 17 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించింది. తబ్బిబ్బైపోయాడు ఈయన దినకరన్ గారు అసలు చాలా ప్రేమించేటువంటి బిడ్డ, రోజు ముద్దులు పెట్టేవాడట ఆ బిడ్డ. అంత చక్కని బిడ్డ 17 సంవత్సరాల వయసులో కారు ప్రమాదం. అదేంటండి, డిజిఎస్ దినకరన్ గారు ఏంటి, తెల్లాలేస్తే పరలోకం ఏదో ఊరెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు ఆయన. దేవుడు ఆయనతో భుజం మీద చేతులు వేసుకుని నడిపిస్తూ ఉంటాడు. ఏది కావాలంటే అది, మహాభక్తులని పేతుర్ని దినకరన్ గారికి చూపించు, అది చూపించు అని వాడుతూ ఉంటాడు. మరి అటువంటి దినకరన్ గారి అమ్మాయిని దేవుడు రక్షించలేకపోతున్నాడు ఏంటి అని మనం అనుకోవచ్చు. అందుకేనేమో ఈ దర్శనం ముందుగా చూపించాడని ఆయన రాశాడు. నాకు ముందుగానే ఈ దర్శనం చూపించిన కారణం ఇదే, నా కూతురు చనిపోయినప్పుడు నేను తీవ్రమైన దుఃఖంలోకి వెళ్లకుండా ఉండటానికి ముందుగానే నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క లెక్కలు రాసి ఆయన దగ్గర నిలబెట్టి ఆయన రాసేదంట చూచి ఎవరి ఆయుష్ ఎంతో అక్కడ నిర్ధారణ చేయబడి ఉందని నాకు తెలిసేదాకా అందుకే చేశాడు దేవుడు అని రాశాడు ఆయన. అప్పుడు గుర్తుకొచ్చిందంట, ఇదిగో ఈ దర్శనం నాకు కొద్ది కాలం ముందు చూపించారు దేవుడు, ఇందుకే కావాలి అంటే నా కుమార్తె వయసు 17 సంవత్సరాలైనా అక్కడ రాయబడి ఉంది. కారణాలు మనకు తెలియవు, కానీ ఇదే తప్పు చేశారు రైట్ చేశారని కాదు, దేవుడు కొంతమందిని అతి తక్కువ వయసులో తీసుకుని అక్కడ ఉంటాడు, అక్కడ వాళ్ళని పరిచర్యని అక్కడ ఇంకా దివ్యంగా వాడుకుంటాడు. దేవుడి నిర్ణయం. కాబట్టి అందుకేనేమో దేవుడు ఇదంతా చూపించాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి లెక్కలైతే దేవుడి దగ్గర ఉన్నాయి, దాన్ని ఎవరు మార్చజాలరు. మార్చాలంటే దేవుడు ఎప్పుడైనా ఒక సందర్భంలో మార్చగలరు. అటువంటివి ఉన్నాయి, మనం చూసాం. హిజ్కియా మహారాజు లెక్క అయిపోయింది, ఆయన దగ్గర లెక్కలు లేకపోతే ఎట్లా వచ్చి చెప్తే యెషయాని నువ్వు వెళ్ళి చెప్పు అబ్బాయి, ఆయన ఆయుష్ అయిపోయింది, ఆయన్ని చదువుకోమని చెప్పు అన్నాడు. అంటే అక్కడ లెక్కలు ఉన్నాయంటగా, ఈ ప్రపంచానికి సంబంధించిన ప్రతి వాళ్ళ లెక్కలు అక్కడ ఉన్నాయనగా చెప్పాడు. చెప్పిన తర్వాత హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నేను మంచి పనులు చేశాను చూశారు కదా, ఇంకొంచెం ఆయుష్ ఇస్తే ఇంకా బాగా చేద్దామని ఉందన్నాడు. అంతే, రైట్, 15 సంవత్సరాలు ఇచ్చి అట్లా ఓవర్ అండ్ అబోవ్
మనకు రావాల్సిన దానికంటే అధికంగా చేయగలిగిన సమర్థుడు దేవుడే. అందరిని బతికించడు, కానీ సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అట్లాగే బోల్డ్ అంతమందిని మరి యేసు ప్రభువు గారు ప్రవక్తల్లో బతికించారంటే వాళ్ళ ఆయుష్ అయిపోక కాదు, అయిపోయింది. అయిపోయినా ఆయనకి ఇష్టం ఉంది. ఆయన ఎవరికి ఏది చేయగలరో ఆయన చేయగల సమర్థుడు, సృష్టికర్త. కాబట్టి 15 సంవత్సరాలు పొడికిచ్చాడు, కానీ లెక్కల ప్రకారం అయిపోలేదా? అయిపోయింది. అయినా పొడికిచ్చాడు. అట్లాగే అనేక మందిని మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు సారిపత్త విధవరాల కుమారుడిని ప్రభు లేపుతాడు. మరి లెక్కలు అయిపోయినాయి, అయినా కూడా దేవుడు మహిమ తెలియపరచబడాలి అక్కడని లేపాడు. షూనేమిరాయల కుమారుడిని లేపాడు ప్రవక్త ద్వారా. ఎలీషా సమాధిలో ఉంచబడిన ఒక శవం లేచి కూర్చుంది. నాయీని విధవరాల కుమారుడిని, సమాజ మందిర అధికారి అయిన యాయీరు కుమార్తెని, వీళ్ళందరినీ దేవుడు లేపాడే. ఎట్లా అయిపోయినా కూడా దేవుడు కొన్ని చోట్ల అట్లా పెంచుతూ వస్తాడు అవసరాన్ని బట్టి, ఆయన మహిమ తెలియపరచు. మరి అందరికీ చేయాలంటే కుదరదు కదా. ప్రపంచంలో ఎవరి ఆయుష్ ఎంతో నిర్ధారణ అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికైనా చేయాలన్నప్పుడు ఆయన మరి ఎవరి క్రియాఫలం వారికి ఇచ్చేవాడవు నీవే, కానీ కృపచూపటియు నీది అంటాడు కీర్తన 62:12. క్రియల ప్రకారం నిర్ధారణ అయిపోతుంది. వాళ్ళ పితరులు వాళ్ళ క్రియల ప్రకారం నిర్ధారణ అయిపోతుంది, కానీ కృపచూపటియు నీది. ఒక్కోసారి కృప చూపిస్తారు, కాబట్టి అది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ అమ్మాయి ఏంజిల్ విషయంలో ఆయన రాసినటువంటి విషయం అది. ఆ తర్వాత ఒకసారి ఏలియా ప్రవక్తను కలిశాడు, ఒకసారి యోనాను కలిశాడు. ఏలియా ప్రవక్తను కలిశాడు ఒకరోజు, ఒకసారి ఇంకో ఆయన యోనాను కలిసడం జరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడారనేది లైట్గా మనం చెప్పుకుంటే మరి ఏం కలిశారు, ఏం మాట్లాడారు అని తెలుస్తూ ఉంటాయి కదా. సరే, ఏలియా చెప్పాడు. ఆ యెహోరామ అనే ఆయనకి ఒక ఉత్తరం రాసే సంఘటన ఉంది. అది మీ ముందుకు తీసుకురావాల్సినంత అవసరం ఏం లేదు, కానీ చెప్తున్నా. అది ఆ విషయం ఈ బైబిల్ గ్రంథంలో నేను అలా చేసినట్టు రాయించింది, ఎందుకంటే ఇలా చేశాను నేను దేవుడు ఆజ్ఞ మేరకు అని చెప్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏది రాయించిందో కూడా దేవుడే, ఇది ఇక్కడ రాయించిన కారణం ఇది అని చెప్పడం జరిగింది. ఏలియా గారి ద్వారా దాన్ని స్పష్టం చేయించాడు. తర్వాత యోనా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆయన విషయంలో కూడా మరి యోనా దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, చాలా రోజుల తర్వాత నా ప్రార్థనా సమయంలో ఇక్కడికి రమ్ము అని పిలిచిన దేవుని స్వరాన్ని నేను విన్నాను. తర్వాత నేను మొదటి ఆకాశం పైన పరలోకంలో గల మరో భాగంలోకి వెళ్ళే భాగ్యం పొందాను. ఒకసారి జరిగింది అట్లా, అక్కడ మహిమ కింద దానికంటే ఎక్కువ మహిమ ఉందట. ఇది రెండవ ఆకాశం అని నేను గ్రహించేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఇక్కడ ఎవరున్నారంటే ప్రభువు నాకు ఒక పొట్టి వ్యక్తిని పరిచయం చేస్తూ, ఇతడు యోనా, నీవు ఇతను ప్రశ్నించవచ్చు అన్నాడు. అక్కడ చూపించాడు. రెండో ఆకాశంలో ఉన్నాడు. ఆకాశాల్లో ఏంటంటే మహిమల ప్రకారం ఉంటారు, ఎక్కడెక్కడ ఉండాలి. యోనా దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి పొట్టిగా ఉన్నాడు, ఈయన ప్రశ్నించవచ్చు అన్నాడు. అప్పుడు ఎలాగ దొరికింది సమయం అనేది, అయ్యా యోనా గారు, మీరు 3 రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, మరి ఎట్లా బ్రతుకున్నారు అని అడిగాడట. అతడు చిరునవ్వు నవ్వి యోనా చెప్తున్నాడు, అది చాలా బాధాకరమైన అనుభవం. చేప కడుపులో ఉన్న నా చుట్టూ జీర్ణం చేసే అమలం నన్ను జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతే కదా, మన కడుపులో మనం ఏదైనా తింటే దాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన యాసిడ్ ఒకటి ఉత్పత్తి అవుతుంది. మనం తినేయన్నీ అట్లాగే అవుతుంది. దేన్ని తిన్నా అట్లాగే అయిపోద్ది. చేప ఏదైనా మింగిందనుకో దాన్ని అరిగిపోద్ది. అది ఆ లోపల ఆ యొక్క జీర్ణం చేసే ఆమ్లం ఈయన చుట్టూ చేరిపోయింది. ఆయన్ని కరిగించేయటానికి, జీర్ణం అయిపోవటానికి చుట్టూ చేరుతాం. అప్పుడు ఈ శరీరం అంతా, నా శరీరం అంతా మండిపోతుంది. ఈ తాకిడి నుంచి బయటపడేందుకు సహాయం చేయమని నా శక్తి కొలది దేవునికి మొర్రపెట్టాను. అప్పుడు అద్భుతంగా వేరొక వైపు నుండి దేవునికి వచ్చి జీర్ణం చేసే ఆమ్లం యొక్క శక్తిని నన్ను విడిపించడానికి నన్ను చుట్టుముట్టింది. దేవుని కృప కనిపించని ద్రవం ఆదరించి ఓదార్చినట్టుగా నన్ను ఆదర్చింది. అది ఆ ఆమ్లం ఈయనకి ఆ జీర్ణం చేయకోకుండా ఒక పదార్థం వచ్చి దేవుడి కృపతో ఆపిందట. ఆ రకంగా 3 రోజులు అతను జీర్ణం కాకుండా బతికున్నాడు. 3 రోజులు ఎట్లా బతికుంటాడు? ఈలోగా జీర్ణం చేసేస్తుంది కదా, కడుపులో పేగులు జీర్ణం చేసేస్తాయి కదా, అవనివల ఆ రకంగా బతుకున్నా అని చెప్పాడు. మనం అనుకుంటాం బైబిల్ గ్రంథంలో రాశారో ఇదంతా నిజమా ఏంటి? ఏదన్నా ఒక దేన్ని మింగేసింది 3 రోజులు బతికుంటుందా? ఎక్కడైనా చాలా మింగుతూ ఉంటాయి కదా, తిమింగలాలు మింగుతాయి, అలాగే పాములు, అవి చిన్న చిన్న జీవుల్ని అవి బతికుండగానే మింగేస్తాయి. మింగేయగానే అవి జీర్ణం అయిపోతాయి. 2-3 రోజులు జీర్ణం కాకుండా మళ్ళీ కక్కితే బయటపడ్డాడంటే ఇది ఏదో కట్టుకథలాగా అనిపిస్తుంది అనుకుంటారు. ఆ డౌట్ క్లియర్ చేశాడు దీని ద్వారా దేవుడు. మీరు కట్టుకథ అనుకోవచ్చు ఎవరైనా, ఇట్లా డౌట్లు క్లియర్ చేశాడు దేవుడు ఈయన ద్వారా.
అప్పుడు యోనాను అడిగితే ఏంటి ఎట్లా నువ్వు బతుకున్నావు, ఇట్లా జరిగింది అని చెప్పాడు. ఇట్లా చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా? ఎన్నో కట్టుకథలు, కల్పిత కథలు మనం విన్నాం. బైబిల్ తెలియని వారి విషయంలో నేను మాట్లాడుతున్నా. ఎన్నో కథలు విన్నాం, ఎన్నో కట్టుకథలు విన్నాం. ఇది ఎట్లా జరుగుద్ది, అది ఎట్లా జరుగుద్ది అనుకున్నాం. ఇది ఇట్లా జరిగింది, ఇది నా వల్ల జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నో కట్టుకథలు విన్నాం. కానీ ఇది కట్టుకథలాగా అనిపిస్తుంది, కానీ ఇది కట్టుకథ కాదు, ఇది నిజమే అని దీంతో రుజువు అవుతుంది. మరి యోనా గారు డైరెక్ట్గా ఇట్లా జరిగింది, ఆ కడుపులో నేను ఉండగా ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాతట ఒకప్పుడు నా వక్రవూహ వల్ల, ఇప్పుడు యోనాతో అయిపోయింది, ఇందాక చెప్పుకున్నాం ఏలియా గారితో అయిపోయింది. మాట్లాడేశాడు ఈయన. పోనీ వెళ్ళొచ్చిన ఆయన ఊరిని చూసి వచ్చాను అంటున్నాడా? వాళ్ళతో మాట్లాడి ఇది ఏంటయ్యా, ఇది ఎట్లా జరిగింది, భూలోకంలో ఏం జరిగింది మాట్లాడి వస్తున్నాడు ఈయన. ఇంతకంటే రుజువులు ఏమైనా కావాలా? యోనా గారితో మాట్లాడాడు. అదేంటండి బైబిల్లో రాశారు కానీ నేను అసలు చేప కడుపులో వెళ్ళటం ఇదంతా ఒట్టిదే అని అని చెప్పాడా? పోనీ యోనా కొన్నాడు, ఈ బైబిల్లో రాసింది నిజమా కాదా అని డౌట్ ఉంది. ఆయన నేను అట్లా చేప కడుపులో లేను ఏమని చెప్పాడా? ఏం లేదు, నిజమే, బైబిల్లో రాసింది నిజమే, జరిగింది అని చెప్పాడు. ఆ తర్వాత ఒకప్పుడు నా వక్రవూహ వల్ల పరలోకంలో సంసోను యొక్క ఉనికిని గురించి నాకు సందేహం ఉండేది. సంసోను మీకు తెలుసు కదా, సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఆయన దేవుడు వరంతో జన్మించాడు, దేవుడు జరిగినాయి, కానీ ఆయన్ని పోగొట్టుకున్నాడు. డెలీలా అనే ఒక స్త్రీ ఆ యొక్క ప్రేమలో పడిపోయి పోడు చేసుకున్నాడు. ఆయన మహాబలవంతుడు, బలవంతం పోగొట్టుకున్నాడు. ఆయనకు ఆఖరిలో కళ్ళు ఓడ వీకేస్తారు, స్తంభాలకు కట్టేస్తారు. ఆఖరిలో ప్రభువును ఒకసారి వేడుకుంటాడు, అయ్యా నీ శక్తిని ఒక్కసారి నాకు ఇవ్వు అంటే ఇస్తాడు. ఆ స్తంభాలను కొట్టేస్తాడు, తర్వాత చనిపోతాడు. ఈయనకి డౌట్ ఉండేదట నిరకరణ గారు, మరి సంసోను గారు ఇన్ని తప్పులు చేశాడు, దేవుడు మాటలను వ్యతిరేకించాడు, పరిశుద్ధాత్మని దేవుడి యొక్క కృపను కోల్పోయాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడా పరలోకానికి వెళ్ళాడు అని డౌట్ ఉండేదట. అతడు పతనమై ఈ లోకం నుండి వెళ్ళాడు కదా అని చెప్పి డౌట్ ఉండేదట. అప్పుడు చూస్తేనట సంసోను పరలోకంలోనే ఉన్నాడట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టారు. ఈయన ఏమన్నా అడగొచ్చుగా, ఈయన సంసోను పొడగరి, అతను ముఖం దేవుని ప్రేమతో ప్రకాశించిపోతా ఉంది. అప్పుడు చెప్పాడు, ఉన్న డౌట్ అడిగాడు, అయ్యా మీరు మరి పరలోకంలో ఎలా ఉన్నారంటే అప్పుడు చెప్పాడు, దేవుడు ఆఖరి క్షణంలో నేను చేసిన ప్రార్థనను ఆలకించి నాకు ఎలా అయితే ఆ శక్తినిచ్చాడో ఆయన దయ అక్కడికే పరిమితం కాక ఆ క్షణంలోనే నా సర్వభ్రష్టస్థానాన్ని క్షమించి నా పని నేను ముగించిన తర్వాత నన్ను ఆయన పరలోకానికి చేర్చుకున్నాడు దేవుడికి. అప్పుడు చెప్పాడు, ఆఖరి క్షణంలో ఆయన చూపించిన దయ, ఆయన కృప వల్ల నేను ఇంత క్రితం వల్ల చేసిన పాపాలు భ్రష్టత్వాన్ని కొట్టి పారేస్తాను. అంటే దేవుడికి ఆ యొక్క శక్తి ఉంది, క్షమించే గుణం ఉంది, దయ, కృప చూపుటియు నీది. కాబట్టి కృప చూపించాడు, అవన్నీ కొట్టిపారేసి నన్ను పరలోకానికి తీసుకొచ్చాడు అని చెప్పాడు. అక్కడ తర్వాత ఏలియా హనోకులను చూశాడు. ప్రకటన గ్రంథం 11:4 చెప్పబడి ఉంది. ఏమని అంటే ఆ చివర ర్యాప్చర్ టైంలో ఏలియా హనోకులు భూమి మీదకి వస్తారని. అప్పుడు ఆ యొక్క ఏలియా హనోకులను చూసినప్పుడు ఈయన అడిగాడట, ఎవరో ఏలియా. ప్రకటన గ్రంథంలో రాసి, ఏలియా మీకు తెలుసు కదా, శరీరంతో తీసుకెళ్ళిపోయారు రథాల మీద. హనోకు మీకు తెలియదు, దేవునితో శరీరంతో వెళ్ళిపోయారు. వీళ్ళు శరీరంతో పరలోకంలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ఆ శరీరాలు ఇంకో రకంగా రూపుమారిని, కానీ శరీరంతో ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఏలియా హనోకు. దానికి రుజువు ఏంటంటే ప్రకటన గ్రంథంలో మళ్ళీ ఇద్దరు రాబోతున్నారు దూతలు, వీళ్ళిద్దరే రాబోతున్నారు. వీళ్ళిద్దరిని ఈయన కలిశాడు. ఈ కలిసినప్పుడు అడిగాడట, మీరు మళ్ళీ ఇంకోసారి దిగి రావాలి కదా, మరి ఎప్పుడు వస్తారు అన్నట్టు అడిగాడు ఈయన. హనోక్ కూడా ఇదే విధంగా ప్రశ్నించాడు. నేను 3వ ఆకాశంలో ప్రభుతో ఉన్నప్పుడే ఏలియా, ప్రభువా నేను భూలోకానికి తిరిగి వెళ్ళే సమయమే ఆసన్నమైందా అని నేను ప్రశ్నించాడు. హనోక్ కూడా ఇదే విధంగా ప్రశ్నించాడు. ప్రభు వెంటనే వాళ్ళిద్దరితో ఇంకా ఆసన్నం కాలేదు, వేచి ఉండని చెప్పాడు. ప్రకటన 11:4 ప్రకారం ఏలియా మరియు హనోకు నిర్ణయించబడిన సమయంలో అత్సాక్షులుగా మరణించిన మళ్ళీ భూలోకాన్ని రావాలి. ఈయనకి ఆ సీన్ చూపించాడు. హనోకు ఏలియా గారు వీళ్ళిద్దరూ ప్రభువుని అడుగుతారట, మేము వెళ్ళాలి కదా భూమి మీదకి, ఆ ప్రకటన గ్రంథం ప్రకారం ఎప్పుడంటే ఇంకా రాలేదని. అంటే ప్రకటన గ్రంథంలో రాబోయేటువంటి రాకడ సమయం ఇంకా దగ్గరికి రాలా, అది మన చేతుల్లో లేదు. ఇదిగో రేపే వచ్చేద్ది, ఇప్పుడు వచ్చేద్ది అంటే మన చేతుల్లో లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఇంక ఎంతకాలం అన్నా ఆగొచ్చు. ఇంకెంతకాలం దేవుడు అనుకుంటే అంతకాలం ఆగొచ్చు.
అందరూ అంతటా మారు మనసు పొందడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తాడు దేవుడు. కాబట్టి అది ఇప్పుడనే మనం చెప్పలేము, జరిగేదే కానీ ఇప్పుడు కాదు అని చెప్పడం జరిగేదట. ఈ విషయం దేవుడు వాళ్ళకి చెప్పడం ఈయన వినేటట్టుగా చేశాడు. ఇది నిజమే అని మనం గ్రహించడానికి ప్రకటనలో గ్రంథంలో రాయబడినట్టు వాళ్ళు వస్తారు, కానీ సమయం ఇప్పుడు కాదు అని తెలిసింది. మరొక పర్యాయం పౌలు గారు మహాపరిచర్య చేశారు కదా, ఆయనకి పరిచయం చేశారు తీసుకెళ్ళి. అయితే పౌలు రూపం ఇతరులతో పోల్చి చూస్తే తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. యేసు శిష్యుల వలె మూడో ఆకాశంలో పౌలు కూడా ఆత్మలోనే ఉన్నప్పటికీ అతని భౌతిక శరీరంపై దెబ్బల తాలూకు మచ్చలు పరలోకంలోని రూపంపై స్పష్టంగా ఉండటం చూస్తే ఆశ్చర్యం కలిగింది అన్నాడు. పౌలు గారు అందరిలాగానే మహిమ శరీరంతో ఉన్నాడు, కానీ ఈయన శరీరం మీద, ఈయన భూమి మీద తిన్న దెబ్బలన్నీ కనపడుతున్నాయంట. ఇదేంటి, అవన్నీ పోవాలి కదా అని అంటే అప్పుడు చెప్పడం జరిగిందట. దేవుడిని అడిగాడ, అయ్యా మరి పౌలు గారికి ఈ దెబ్బలన్నీ మళ్ళీ కనపడుతున్నాయి ఏంటంటే, ఆయన పైకి వచ్చిన తర్వాత ఆయన అడిగాడు నన్ను, అయ్యా నేను భూలోకంలో మీ గురించి శ్రమలు పడి ఇన్ని దెబ్బలు తిన్నా, అవన్నీ మచ్చలు నేను ఆ ఒంటి మీద, భూలోకం శరీరం మీద, అవి ఇక్కడ కూడా ఉండాలి అని కోరుకుంటున్నా అన్నాడు. ఓకే ఉంటాయి అన్నాడు దేవుడు. కాబట్టి ఆ రకంగా ఆ మచ్చలు మరి ఉండేటట్టుగా నేను అనుమతించాను, అందుకే నీకు తేడాగా కనపడుతున్నాడు. శిష్యులందరూ మామూలుగా ఉంటే మహిమ శరీరాలు, ఈయన మహిమ శరీరం మీద మచ్చలు దెబ్బలు భూలోకంలో ఉన్నాయి ఎందుకంటే ఇలా జరిగింది అని దేవుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పౌలు గారితో మాట్లాడి ఆయన చేసిన పరిచర్య అంతటిని గురించి ఆ పౌలు గారికి ఎక్కడున్నా చెప్తాడు కదా, ఇదిగో పలానా చోట ఒక వెలుగు తాకింది, పడిపోయాను, సౌలా నన్ను ఎందుకు ఇస్తున్నావని దేవుడు స్వరం వినిపించింది, ఆ రోజు ఇలా చేశాను, ఎక్కడికి వెళ్తే అక్కడ నిలబడిన చోటల్లో అది చెప్పాడు ఆయన పౌలు గారు. ఏంటయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే, ఇదిగో దేవుడు ఇట్లా చేశాడు, నన్ను దర్శనం చూపించాడు, అందుకే నేను చేస్తున్నాను అనేవాడు. ఇప్పుడు ఈయన కనపడకుండా ఎట్లా జరిగింది అబ్బాయి అని మళ్ళీ మొదలెట్టాడంట. మొత్తం అంతా చెప్పడం జరిగింది. కాబట్టి డిజెఎస్ దినకరన్ గారికి పౌలు పరిచయం అయినప్పుడు ఆ రోజులన్నీ గుర్తు చేసి, ఇంకా కష్టపడండి, నేను ఇంత కష్టపడ్డాను కదా, మీరు కూడా ఇంకా కష్టపడండి, మీకు ఇక్కడ పరలోకంలో తగినంత దొరుకుతుంది అని చెప్పడం జరిగిందట. ఇక పరలోకంలో ఉన్న కొన్ని అంశాలు మరి ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్దాం, ఆ తర్వాత నరకం సబ్జెక్టులో కూడా వెళ్దాం. ఇప్పుడు ఇది 40వ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 40వ ఎపిసోడ్లో కూడా తండ్రి తగిన నడిపింపును దయచేశారు. డాక్టర్ డిజెఎస్ దినకరన్ గారు పరలోకంలో చూసిన విషయాలను వివరించడంలో మీరు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. విన్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించి శక్తిని వారికి దయచేశారు. తదుపరి తండ్రి ఈ జ్ఞానాన్ని వారు ఎలా వినియోగించాలో నిర్దేశించే దేవుడు మీరై ఉండగా తగిన విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను, నా పరిచర్యను, అలాగే ప్రభువా మీ బిడ్డలందరినీ కూడా నిరంతరం మీ యొక్క హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడమని, మహిమగర్త ప్రభావాలు మీరు పొందుకోవని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.
స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.